హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే చాలా హెల్తీ రెసిపీ అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. ఆవిరి కుడుములు టిఫిన్స్లో ది బెస్ట్ టిఫిన్ రారాజు ఏదైనా ఉందంటే అది ఇడ్లీనే. ఇడ్లీ తర్వాతే ఏ టిఫిన్ అయినా కానివ్వండి, ఎందుకంటే అది తొందరగా డైజెషన్ అయిపోతుంది. డాక్టర్స్ కూడా అందుకే రెఫర్ చేస్తారు, చాలా తొందరగా డైజెషన్ అయిపోతుందని చెప్పేసి. అతి తక్కువ ఆయిల్ వేస్తారు, అలాగే ఆవిరి పైన ఉడికిస్తారు కాబట్టి చాలా మంచిదని అదే రెఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ సుత్తంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి మంచి రారాజు స్వీట్స్లో ఉండదండి, అదే ఆవిరి కుడుములు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మీకైతే చూస్తాను. 2 గ్లాసుల బియ్యం అయితే నేను కడిగి పక్కన ఉంచేసుకున్నాను. కాసేపు ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకున్నానండి. పౌడర్ అయితే నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తెల్ల నువ్వుల్లో కొద్దిగా పర్సంటేజ్ తక్కువ, నల్ల నువ్వుల్లో కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ కాల్షియము. అలాగే మెచ్యూర్ ఫంక్షన్స్లో కూడా ఇది ఎక్కువగా వాడతారు. దీన్ని చలివిడి అనేసి ఇందులోకి బెల్లం వేసిస్తారు ఈ పౌడర్లోకి. ఇప్పుడు 3 ఇలాచీలు అయితే వేసేసానండి. ఇలాచీ వేసి మిక్సీ పట్టేశాను. చూడండి, మెత్తగా పట్టుకోవాలి మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత పుట్నాల పప్పు ఒక 1/4 భాగం వేసుకోవాలండి. ఆ పౌడర్కి ఒక 1/4 భాగము మనము పుట్నాల పప్పు అనేది వేసుకోవాలి. ఆ పౌడర్కి ఎక్కువ వేసుకుంటే మరీ బంకగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడరు ఈ పౌడరు 2 బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరి తురుము అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇలాచి, పచ్చి కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, నల్ల నువ్వులు పౌడరు అంతా వేసి కలిపేసుకున్నానండి. బెల్లము తగినంత తీసుకోవాలి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా దంచి బాగా మెత్తగా పౌడర్ కొట్టుకున్నానండి. ఇందులో వేసి కలిపేశాను. మరి ఇంకా మెత్తగా కావాలంటే దంచేసుకోవాలి, లేదా మిక్సీ పట్టేసుకుంటే కూడా సరిపోతుందండి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ అయితే వాటర్ పెట్టుకున్నాను స్టవ్ పైన. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత నేను ఈ బియ్యం పిండిని అందులో కలిపేసుకున్నానండి. ఇలా కలిపి పక్కన ఉంచుకోవడం వల్ల మనకి ఉండలు పట్టవు అన్నమాట. ఇప్పుడు ఆ హాట్ వాటర్ పక్కన కొంచెము వేసుకొని కొంచెం పక్కన హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు భయము ఉండలు అయిపోతుందేమో అని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కలుపుకున్న ఈ బియ్యం పిండిని ఇందులో అయితే వేసేసుకున్నానండి. కలుపుతూనే ఉండాలి ఈ ముద్ద, లేకపోతే ఇది గట్టి పడిపోతుందండి. రాగి ముద్దలాగా ఇది వైట్ బాల్ అనమాట. తక్కువ వచ్చినా మనకు, ఒకవేళ ఉండ తక్కువ వచ్చినా హాట్ వాటర్ పక్కన ఉంచుకున్నాం కాబట్టి అది కూడా వేసి కలుపుకోవచ్చు. అందుకనే కొద్దిగా ఎక్కువగా వాటర్ కలుపుకొని నేను వేడి చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు చుట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టేసి మనం ఇప్పుడు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలండి. ఈ పాటికి ఉడికిపోయి ఉంటుంది. చూడండి, కొద్దిగా తీసి పక్కన ఉంచేసుకున్నాను నేను. మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుంది, అందుకని వేడివేడిగా కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే ఇది ఉండలు చుట్టేసుకొని చేసేసుకోవాలండి. కొద్దిగా చిన్న ఉండలు తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ పూసుకొని మనము ఆయిల్ మన చెయ్యికి కూడా రాసుకోవాలి. కొద్దిగా అరిటాకు మీద కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్గా తట్టాలి. దాని తర్వాత ఆ పౌడర్, నువ్వుల పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసేసుకొని ఇలా మనకు కావాల్సిన షేప్లో అయితే మనము చేసుకోవాలి. నేనైతే ఉండ్రాళ్ళు కూడా ఎక్కువ చేశాను. ఇవి కజ్జికాయ షేప్లో చేసినాను. ఇది మా బాబుకి ఎక్కువ ఉండ్రాళ్ళు ఎక్కువ ఇష్టము, అందుకని ఉండ్రాళ్ళ షేప్ కూడా చేస్తాను రౌండ్గా. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చిన్నగా ఇలా తట్టుకొని
మెత్తగా చూడండి, ఉండలు లేకుండా ఎంత మెత్తగా ఉందో. ఇదే కొద్దిగా కష్టము. మనం నీట్గా ఉండలు లేకుండా చేసుకుంటే మాత్రం మనకు చెప్పినట్టు వస్తుంది స్వీటు. చాలా పల్చగా తట్టుకోవాలి, లేకపోతే పిండి ఎక్కువైపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసేసుకొని ఇలాగ తట్టేసుకోవాలి. ఈ షేప్లో అయితే చేసేసుకున్నాను. నేను ఇదే 2 టైమ్స్ చూపించేశాను, సారీ. ఇప్పుడు ఇంకొక షేప్లో కూడా నేను మీకు చూస్తానండి. ఉండ్రాళ్ళు ఇలా మెత్తగా బాగా రౌండ్గా చేసుకునేసి మధ్యలో అయితే పిండి వేసుకొని ఇలా ఉండ్రాల షేపు వినాయకుడికి పెడతాం కదా, అలా రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, మనకు ఎన్ని షేప్స్ కావాలంటే, ఏ రకంగా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఉండ్రాలు అలాగే కజ్జికాయల్లాగా కూడా ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఆవిరి పట్టుకోవాలండి. ఇడ్లీ కుక్కర్లో అయితే నేను ఒక్కొక్కటి అన్నీ అతుక్కోకుండా పెట్టి 1 మినిట్ పెడితే సరిపోతుంది ఆవిరి. ఆవిరి పట్టేసి తీసేసి అన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి, ఇవంతా రౌండ్ షేపు ఉండ్రాళ్ళు అలాగే కజ్జికాయలు రెడీ. చల్లారిన తర్వాత ఇంకా మరింత టేస్టీగా ఉంటాయండి.